ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. 27వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారయుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన ఎడల మాత్రమే మనం విడిపించబడతాం. భయము భక్తి రెండు వేరు, ఒక పదము కాదు. భయం ఉంటుంది, భక్తి ఉండదు. భక్తి ఉంటుంది, భయము ఉండదు. భక్తి అంటే ఏంటి? ఆరాధన, స్తుతులు, ప్రార్థన ఇవన్నీ ఉంటాయి. భయం ఉండదు. వాళ్ళు చేసి అన్నీ వాళ్ళు చేసేస్తుంటారు, ఇవి చేసి అన్నీ ఇవి చేసేస్తుంటారు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అమ్మ ప్రార్థన చేస్తారా, అమ్మ వాక్యం చదివారా, ఆరాధన చేశారా, మందిరాలకి రండి, అవే ఉండవు. కానీ భయం ఉంటుంది. అమ్మో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు అంటారు కానీ రాదు. భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. వీళ్ళ యొక్క చీకటి కార్యకలాపాల్లో చూసామనుకోండి, అయ్య బాబాయ్ దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా లేదా? అబ్రహాం అంటాడు, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదన్నాడు. అలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవునికి భయపడాలి, భక్తి కూడా దేవునికే చెయ్యాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాట మనం చేస్తే శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నువ్వు ఎక్కడ బంధించబడిపోయావో, ఎవరు నీ పీక పట్టేసుకున్నారో, ఎవరు నీ చేతులు పట్టేసుకున్నారో, ఎవరు నీ పాదాలు పట్టేసుకున్నారో, ఎవరు నీ జుట్టు పట్టుకున్నారో, ఆత్మలో నిజంగా వచ్చి పట్టేసుకుంటారంటే కాదు, ఆత్మలో చెయ్య రావట్లేదు, పిడికిళ్ళు విప్పబట్టలేదు, అడుగు ముందుకు పట్టలేదు, గొంతు తెరవలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నావు, మా జీవితాలన్నీ కూడా చిక్కుపడిపోయాయండి అంటే నువ్వు దేవుని ఎడల భయము కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విడిపించబడతావు. దేవుడు విడిపిస్తాడమ్మా. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక చోటకి ఆయన పరిమితమైన దేవుడు కాదు. ఏమా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించి గొప్ప చేయను గాక. ఆమె